మనిషి జీవితం ఎప్పుడూ న్యాయానికి అన్యాయానికి మధ్య తిరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్క మనిషికి ఎప్పుడో ఒకసారి తనకి అన్యాయం జరిగింది అనిపిస్తుంది. కొంతమంది నా తలరాత నాకు అన్యాయం చేసిందంటారు, కొంతమంది అంటారు ఈ ప్రపంచం నాకు అన్యాయం చేసింది అంటారు. అలాగే ఇంకొందరు న్యాయం కావాలి అంటూ పోరాడుతూ ఉంటారు. ఒక్కోసారి ఈ న్యాయస్థానానికి, ఇంకొకసారి ఆ న్యాయస్థానానికి వెళ్తారు. అసలు నిజం చెప్పాలంటే ఈ సృష్టిలో అన్నింటికన్నా పెద్ద న్యాయస్థానం మీ దగ్గరే ఉంది. మీ మనసే అన్నింటికన్నా పెద్ద న్యాయస్థానం. అది దానికి చాలా బాగా తెలుసు, ఏది మంచిదో ఏది చెడ్డదో. దానికి శుభం అశుభం యొక్క జ్ఞానం ఉంది, దానికి అన్నీ తెలుసు. సరిగ్గా చూస్తే ప్రతి ఒక్క మనిషి తన మనసులోకి తొంగి చూసుకుంటే తనకి చాలా బాగా తెలుస్తుంది అతను చేసిన మంచి ఏమిటో, అలానే చెడు ఏమిటో అన్నది. రోజులో ఒక్కసారి రాత్రిళ్ళు నిద్రపోవటానికి ముందు మీతో మీరు మాట్లాడుకోండి, గుర్తు చేసుకోండి, ఒకసారి ఆలోచించండి ఈరోజు మీరు ఏం మంచి చేశారు, ఏం చెడు చేశారు అన్నది. మీ మనసు పూర్తి న్యాయం ఏంటో మీకు అక్కడే చెప్తుంది. రండి నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.